అపరాలైన పెసలు, మినుములు, కందులు వంటి కొనుగోలులో ఏపీ ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మార్క్ఫెడ్ పూర్తిగా విఫలమైందని అపరాలు సాగు చేస్తున్నటువంటి రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు తాలూకా బస్తాలను తీసుకొచ్చి మరీ నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలని అట్టహాసంగా ఏర్పాటు చేసిన ప్రకటనలు విడుదల చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా ఒక్క గ్రాము అపరాలు కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో పాటు అపరాలు సాగు చేసినటువంటి రైతులు ఉన్నారు. వీళ్ళ తాలూకా ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, విజయనగరంలోని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. డిసిఎంఎస్ల దగ్గర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల దగ్గర అన్నారు. అసలు వాస్తవానికి ఏం జరిగిందండి? కొనుగోలు జరిగినాయా? జిల్లాలో మినుముల పంట ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర 7,400 ప్రకటించిందో వ్యాపారులు మాత్రం 6,000 నుంచి ఈరోజు 5,500కు వచ్చారు. సుమారు 2,000 రూపాయలు రైతులు నష్టపోతున్నారని ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి గత 4 మాసాల కిందటే తెలియజేశాం. కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఆదుకోండి. ఆ విధంగా ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకొచ్చారు. కానీ 3 మాసాల నుంచి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలని బోర్డులు పెట్టి ఈ రోజుకి కూడా ఒక గింజ కొనలేదు. ఈరోజు వ్యవసాయ మంత్రి రాష్ట్రంలో మేము అపరాలు అన్ని పంటలు కొనుగోలు చేస్తామంటున్నారు. అలాగే మినుములు ఎంత కొన్నాము కూడా నిన్న పేపర్లో ఇచ్చారు. కానీ ఈ జిల్లా వరకు ఒక గింజ కొనుక్కుంటా ఈ వ్యవహారం నడుపుతున్నారు. ఇది ఇప్పటికే రైతులు చాలా వరకు నిల్వ చేసి పాడైపోతాయని తెగన అమ్ముకొని నష్టపోయారు. వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, వేల మంది రైతులు. ఈ విధంగా ఈ అధికారులు టెస్టుల పేరుతో చేస్తారు. మేము నిబంధనలకు, ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవ్వడానికి రైతులు జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. గతంలో ఇప్పుడే కాదు, గత 7-8 సంవత్సరాల్లో ధర తగ్గినప్పుడు అప్పుడు 3 పర్యాలు 3 ఏళ్ళు కొన్నారు. కానీ ఈయన ఇప్పుడున్న డిఎం నిబంధనల పేరుతో ఇంకా టెస్టుల పేరుతో ఇది ల్యాబ్కి బట్టి పంపించాలని ఈ కుంటు సాకులు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఏదైతే ఈరోజు ఈ కొనుగోలు సంబంధించి ఈ డిఎం ఉన్నారో ఈ జిల్లాలోనే మార్క్ఫెడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ గారు ఉన్నారు. ఈ రైతుల్ని ఎలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఆదుకోవాల్సిన దానికే ఆయన ఈరోజు ఈ ఎలవెన్సులు తీసుకొని వాళ్ళు సుఖాలు అనిపించడం కోసం కాదు, రైతుల డబ్బులతో. ఈరోజు ఇది పరిస్థితిలో ఉంటే కనీసం బట్టి తిరిగి ఈరోజు ఆ మార్క్ఫెడ్ చైర్మన్ గారే బంధువైన హార్టికల్చర్ నుంచి ఆయన్నేమో ఈ మధ్యకాలంలోనే మార్క్ఫెడ్ జిల్లా డిఎంగా తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆయన నిర్వాహకం ఏంటంటే ఈరోజు రైతుల్ని ఆయన ద్వారా ఆయనకు పంచిపేరు తీసుకురావాలని ఆదుకుంది. కాకుండా ఈరోజు వ్యాపారులకు అనుగుణంగా వ్యాపారులు లాభాలు పొందే విధంగా వాళ్ళ కోసం ఈయన రోజుకొక మబ్బి పెడుతూ గత 2 నెలల నుంచి గ్రామాలు వస్తూ ఇదిగో అని మబ్బి పెట్టి ఈరోజు రైతాంగాన్ని నట్టిమేట ముంచాడు. వేలాది రూపాయలు నష్టం చేశాడు. జిల్లా అధికారి యంత్రాంగాన్ని కూడా దాన్ని పక్కదో పట్టిస్తున్నాడు. ఈరోజు రైతులు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం సరైన విధంగా స్పందించి ఏదైతే ఈ నష్టానికి కారణమైన ఆ అధికారిని తగు చర్య తీసుకోవాలా. అలాగే ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వ కొనుగోలుకి కోసం ఆర్బీకేల్లో ఏదైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ ఈరోజు ధర లేక చాలామంది అమ్ముకున్నారు బయటకు తక్కువకి. వాళ్ళందరికీ కూడా వేరియేషన్ డబ్బులు ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. అలాగే ఇప్పుడున్న సరుకును వెంటనే రైతుల దగ్గర కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాన్ని తెలియజేస్తాం. లేకపోతే ఈరోజు ఇక్కడి నుంచి స్పష్టమైన హామీ ఇచ్చిన వరకు కదిలేదానికి కదలం అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు రాష్ట్ర జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తుంది. మీరు చెప్పండి, అసలు వాస్తవానికి మద్దతు ధర ఎంత ఉంది? ఇప్పుడు మీరు అమ్ముకుంటున్నటువంటి ధర ఎంత ఉంది? రైతు సేవా కేంద్రాల్లోని సేవలు, ఈ అపరాల కొనుగోలుకి మీకు ఎట్లాంటి సేవలు ఉన్నాయి? అయ్యా, ఈ కొనుగోలు కేంద్రాలు అన్నది 3 మాసాల క్రితమే పెట్టడం జరిగింది. అదే రాష్ట్ర ప్రభుత్వంలో పెడితే కొనుగోలు చేయమని రైతు లాస్ అవ్వకుండా, మద్దతు ధరకు లాస్ అవ్వకుండా కొనుగోలు చేయమని చెప్పేసి ఇక్కడ మార్కెట్కి అప్పచెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా నిబంధనలకి సరుకు బాగున్నప్పటికీ కూడా ఇది రైతుల్ని నేర్గార్చారు. మొన్నటి వరకు ఏం చేశారంటే మీరు రిజిస్ట్రాలు చేయలేదు, రిజిస్ట్రాలు చేయకుండా మేము అది కొంటాము, ఎక్కడ ఏ రైతు కూడా మేము రిజిస్ట్రాలు చేయలేదని. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో సరుకున్న రైతులందరూ కూడా రిజిస్ట్రాలు చేసుకోవడం జరిగింది. అయితే ప్రైవేట్ వ్యాపారస్తులు ఏమో 6,000 రూపాయలకైతే కొనడం జరిగింది. ఇలాగ చూసుకుంటే 1,500 నుంచి 1,500 రూపాయలు రైతు లాస్ అయిపోతుంది. ఈ లాస్ అయిపోయిన టైంలో ఈ ప్రభుత్వం ఆదుకుని మార్కెట్ ద్వారా మీరు మినుములు కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన మేనేజర్ గారు ఏంటంటే రావడం, వెళ్ళిపోవడం. అలాగే హైదరాబాద్ నుంచి అధికారులు రావడం జరిగింది. ఇంటింటికి వెళ్ళారు. ఇంటింటికి సరుకు బాగుందని చెప్పారు. బాగుందని చెప్పిన తర్వాత ఇంతవరకు ఈ 2 నెలలు నీళ్లు కార్చిన తర్వాత ఈరోజు ఏం చేశారంటే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళి
ఖచ్చితంగా అది మోసం చేయడం జరిగింది. ఈ సరుకు బాగలేదని చెప్పేసి వాళ్ళు చెప్పించడం జరిగింది. ఖచ్చితంగా 100% రూపాయలు అది నిజం అది. అందుకని ఇలాంటి తప్పులు చేసినటువంటి అధికారిని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో 3 దఫాలుగా ఇదే సరుకుని, ఇదే జిల్లాలో పండిన సరుకుని 3 దఫాలుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ కొనిపించడం జరిగింది. ఈ రోజుకి ఈయనకి ఏమొచ్చింది ఈ సరుకు బాగోలేదని చెప్పడానికి? ఏమైనా ఒక కింటాలు ఖరీదు చేశారా సరుకు బాగోలేదు అనడానికి? కనీసం ఖరీదు చేయకుండా రైతులు మభ్యపెట్టి మోసం చేసి ఇది ఇంతవరకు ఏ డిఎం కూడా చేయలేదు. ఇవాళ ఏంటంటే ఆయనకి రాజకీయ అండదండలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్లో ఉన్న రైతు అధికారిని, ఇది మన హార్టికల్చర్లో ఉన్న అధికారిని మన మార్కెట్ డిఎంగా ఆయనేమో రాజకీయ అండదండలతో చేశారు. ఇది రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈయనేంటంటే వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి ఈరోజు ఈ పరిస్థితి చాలా జరిగింది. ఇవాళ కానీ ఈ సరుకు కానీ ఇప్పుడు తక్షణం కానీ కొనుగోలు చేయకపోతే మేము సరైన హామీ ఇచ్చే వరకు కూడా మేము కదిలే పరిస్థితే లేదు. మీరు చెప్పండి, అసలు ఏ మేరకు అంటే అపరాల విషయంలోకి వచ్చేసరికి పెసలు, మినుములు, ఉలవలు, కందులు ఇట్లాంటివన్నీ సాగు చేస్తూ ఉంటారు కదా. ఇవి కొనుగోలు గతంలో ఎట్లాంటి విధానాలు ఉండేవి, ఇప్పుడు ఎట్లాంటి విధానాలు? ఇప్పుడు ఈ సంవత్సరం జనరల్గా మినువులు అయితే పంట చాలా తక్కువ రైతుకు వచ్చిందండి. ఆ పరిస్థితుల్లో మన రాజుగారేమో గవర్నమెంట్తో మాట్లాడి రైతు భరోసా కేంద్రాల్లో హడావిడిగా డిఎం గారు వచ్చి ఓపెన్ చేశారు మినువులు కొంటామని. ఆ డిఎం గారు అయితే ఏమో ప్రతి ఇంటికి తీసుకెళ్ళి పిడుగుడు అన్ని టెస్ట్ చేసి పట్టుకొని వచ్చి మీ మినువులు కొంటామని మిషన్ కూడా తెప్పించారు. మా గ్రామంలో మిషన్ కూడా ఆడారు. ఆడిసి అతను ఏం చేశారంటే రైతుని మోసం చేశారు. అంటే పట్టుకెళ్తాం రైతుని మోసం చేసి 2 మాసాలు బట్టి తిప్పి ఇప్పుడేమో సరుకు బాగోలేదు, మేము పట్టుకెళ్ళాం, గవర్నమెంట్ తీసుకోలేదు అంటే మేము అమ్మేట 6,500 ఉండేది డిఎం గారి వల్ల 5,800కి వచ్చింది. రైతు మామూలుగా అమ్ముకున్న 7,000 లాసు, గవర్నమెంట్ అయితే 7,400 ఇస్తా ఉన్నది. ఆ పరిస్థితుల్లో కూడా డిఎం గారు మమ్మల్ని అందరినీ మంచిగా మోసం చేశారు. నీకెందుకు పేషెంట్ గారు మేము కొంటాం, ఇదిగో కారు మీద వచ్చాను కదా సార్, మీకోసం ఉన్నాను కదా నేను, మీకు మధ్యవర్తిని నేను అని ఆ మిషన్ తెప్పించారు, మిషన్లో ఆడించారు, ఏదో తోక వేశారు. అదంతా మాకు రైతులకి ఇంత పోద్ది మోసం చేయడం, మమ్మల్ని రైతుల కోసం ఉండాలని మమ్మల్ని మోసం చేశారండి. రైతులు అందరూ నష్టపోయి రోడ్డు పెట్టి ఉన్నాం మేము అందరం కూడా. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ముఖ్యంగా తీసుకుంటే పెసలు, మినువులు కొనుగోలు విషయంలోనైతే మార్కెట్ పూర్తిగా మోసం చేసింది అనేటువంటిది రైతులు చెప్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లోని వీటినన్నింటినీ కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు కావాల్సినటువంటి యంత్రాలన్నీ కూడాను వాళ్ళే సమకూర్చారు. చివరికి కొనుగోలు దశ వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. దీంతో మద్దతు ధర ఏదైతే ఉందో దానికంటే తక్కువ ధరకే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హోల్సేల్ వ్యాపారులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా తీసుకుంటే ఏపీ ప్రభుత్వం అయితే అపరాలు సాగు రైతుని నిట్ట నిలువున ముంచేసింది, మోసం చేసింది అనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి మాట.